అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి జూన్ నెల 8వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకే సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారు మీకు చక్కగా మీరున్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు. 9030108299 గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి రేపటి రోజున వీరికి ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, అలాగే రేపు వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు, అలాగే పెద్దల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారనమాట. అంటే కుటుంబం విషయంకి వస్తే చాలా చక్కగా వారందరితో కూడా సమతుల్యమైనటువంటి ప్రేమను పంచుతూ, గౌరవాన్ని పంచుతూ ఒద్దికగా ఉంటారు. అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నతమైనటువంటి మర్యాద ఉంటుంది. అలాగే వీరికి ఏదైనా కానీ ఊరికే కోపం రావడం కూడా ఒక అర్థం ఉంటుందండి. అంటే ఏ విషయాన్నైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించే ఆ తర్వాత వీరికి కోపం వస్తుంది. ఆ కోపం కూడా ఎక్కువసేపు నిలబడదు. కోపానికి తగినటువంటి కారణం అయితే తప్పకుండా ఉంటుంది. ఇక అలాగే వీరి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగినా కూడా సహాయాన్ని చేయనని చెప్పేసి చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి కూడా బయటపడవేసేటటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు. ఇక వీరి మనస్తత్వం ఈ విధంగా ఉంటుందండి. వీరి శక్తిని మించి ఏదైనా కానీ సహాయం చేస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడూ కూడా చాలా సైలెంట్గా, అలాగే ఒక మనస్తత్వం, సున్నితమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరిని చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చూసేందుకు మాత్రం గర్వంగా, గంభీరంగా కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారండి. ఇక ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేదంటే వీరి పని ఏంటో వీరు చేసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చాలా తెలివైన వారు. వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేమన్నట్లుగా ఎదుటివారి మాట తీరు ఎలా ఉంటే అలా తెలివిగా అయితే వీరు జవాబు అనేది ఇస్తూ ఉంటారు. ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎదుటివారి నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక అలాగే వీరిని మాత్రం తక్కువగా అంచనా ఎవరైనా వేస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారండి. అంటే వీరిని తక్కువగా ఎవరూ కూడా అంచనా వేయలేరనమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరికీ తెలియకుండా ఉంటుంది. చాలా తెలివిగా, చాకిచక్యంగా ఉంటారు. అలాగే ఏ పనైనా కానీ సాధించాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు విశ్రమించరు. అంత ఆసక్తిగా ఉంటూ ఉంటారు. అంత పట్టుదల, కసిగా ఉంటారు. అలాగే ఒక పనిని పూర్తిగా ముగించేంత వరకు నిద్ర కూడా పోరు. వీరి యొక్క పనితీరు కానీ, వీరి మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు. ఇక వీరు ఏదైనా కానీ, అంటే ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసినా, లేదంటే 10 మందికి ఖచ్చితంగా చెప్పుకునే విధంగా చేస్తారండి. అంత అద్భుతంగా ఉంటుంది వీరి పనితీరు. అలాగే వీరికి ఉండేటటువంటి స్పెషల్ క్వాలిటీ కూడా, వీరు ధరించేటటువంటి బట్టలు కూడా ఎదుటివారిని ఆకర్షించేలా ఉంటాయి. మంచిగా, చాలా చక్కగా, హుందాగా ఉంటాయి. అలాగే ఈ భూమి మీద తినడానికి దుస్తులు, అలాగే తిండి ఉంటే చాలు కదా అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట. చక్కగా నలుగురిలో హుందాగా ఉండాలి అనేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా అలాగే ఈ రాశి వారు ఎంత డబ్బులనైనా కానీ పోగేసి ఆభరణాలకు, బట్టలకు ఎక్కువగా డబ్బులను కూడా పెట్టేస్తూ ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున వీరికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి పనుల్లో అన్నీ కూడా రేపటి రోజున విశ్రాంతి తీసుకుంటారు. వీరి పనులు సాగించినప్పటికీ కూడా సాఫీగా సాగిపోతాయి, కొనసాగిస్తారు. పనులు అయితే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా చాకచక్యంతో ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త పడి కుటుంబ సభ్యులను కలుసుకొని నిర్ణయాలను తీసుకుంటారు. ఇక వీరి చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, లేదంటే దగ్గర అనుకున్నటువంటి ఎవరైనా వ్యక్తులు కానీ, నా అనుకున్నటువంటి వాళ్ళలో వీరికి కొంచెం శత్రుభావం కూడా ఎక్కువగా ఉన్నవారు కనిపిస్తున్నారు. అయితే ఎందుకు పెరిగారు శత్రుత్వంతో అంటే వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారో, పేరు ప్రతిష్టలు వస్తున్నాయనో, లేదంటే చూసేందుకు చాలా హుందాగా, అందంగా ఉంటారని చెప్పి, మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పేసి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది అని చెప్పి ఎదుటివారు ఈర్ష్యా స్వభావంతో ఉంటారు. అలాగే నరదృష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి, నరఘోష కారణంగా కూడా ఈ రాశి వారికి తరచుగా కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలు గురవుతున్నారని కూడా చెప్పుకోవాలండి. ఇక వీరిని చూసి కొంతమంది ఈర్ష్యా స్వభావంతో, అది కూడా ఎవరో కాదండి, కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, బంధువర్గం కావచ్చు, చెప్పాలంటే సన్నిహితులు, స్నేహితులు, ఇలా ఎవరైనా ఇరువర్గం అంటే
ఇరుగు పొరుగు వర్గం వీళ్ళని చూసి కుళ్ళుకునేటటువంటి విధంగా మెయింటెనెన్స్ అలా ఉంటుందండి ఈ రాశివారు. ఇక రేపటి రోజున ఏమిటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీకైతే నరదృష్టి కూడా ఎక్కువగా సోకేటటువంటి అవకాశం ఉంది. దానివలన ఒత్తిడికి లోనవడం, అసౌకర్యంగా మీరు ఫీల్ అవ్వడం లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి కొంచెం అంటే మీ మీద మీకు కొంచెం కళ్ళుప్పుతో కానీ లేదంటే ఉప్పు ఆవాలతో కానీ ఎర్రటి నీళ్ళతో కానీ దిష్టి తీసేసుకోవడం మంచిదండి రేపటి రోజున. అలాగే ఎలాగోలాగా రేపటి రోజున చక్కగా ఆదివారం కాబట్టి మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే రేపటి రోజున తప్పకుండా సాయంకాలం వేళ మీరు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడమో దర్శించుకోవడమో చెయ్యండి. ఆ ఎర్రని నీళ్ళను కూడా మీ పై నుండి తిప్పేసుకోండి. ఇక అలాగే మీరు ఆదివారం కాబట్టి ఆదిత్య స్తోత్రం చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి. అలాగే దైవబలం మీకు ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అనుకున్నటువంటి మీ సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉండండి. ఇష్టదైవాన్ని ఎక్కువ కూడా స్మరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటటువంటి చిన్నపాటి ఆటంకాలైనా సమస్యలైనా కానీ ఏవైనా కానీ మీ నుండి దూరం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఈ విధంగా ఎక్కువగా చేస్తూ ఉంటే మీ మీద దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదృష్టి కానీ నరఘోష కానీ ఏమీ చేయలేవని చెప్పి మాత్రం తెలుసుకోవాలి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున వినబోతున్నటువంటి మరికొన్ని శుభవార్తల విషయానికి వస్తే చక్కగా రేపటి రోజున మీరు మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మీరేంటంటే కొన్ని శుభవార్తలను దగ్గరకు వచ్చి మరి మీరు వినాలి, ఇంకా సేపట్లో మేము ఆ శుభవార్త వినబోతున్నాము అనే సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అంటే మీ నుండి కాబట్టి ఆ విషయాల్లో ఏంటంటే కొంచెం మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు వినబోయేటటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ చెవిన పడకుండా చేస్తారనే చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు చేస్తున్నటువంటి పనిని ఎవరితో కూడా చెప్పకోకుండా అలాగే ఆ అవకాశం అనేది తిరిగి వారి చేతిలోకి వెళ్ళిపోకుండా వారి ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ కూడా మీకు లేకుండా ఆ అదృష్టాన్ని మీకు దక్కకుండా చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు వెనకాడడం లేదని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంత వరకు అంటే మీరు పూర్తయ్యేంత వరకు పనిని పూర్తి చేసేంతవరకు ఎవరితో కూడా మీ పనిని షేర్ చేసుకోకండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా కానీ అంటే ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ మీరు చక్కని రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే ఆ బాగుని చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా బాగుపడతాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరూ కూడా ఈ రోజుల్లో లేరు. కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం. ఇక మీరు మొట్టమొదటి శుభవార్త, సొంత ఇల్లు మీకు నచ్చినట్టుగా కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని చెప్పేసి ఉంటారు కదండి. ఆ స్థలం అనేది మీకంటే అంటే మీరు నిర్ణయించుకున్నటువంటి రేటు కంటే కూడా ఎక్కువగా ఆ స్థలం అనేది మీ యొక్క అంటే మీరు ఊహించని విధంగా ధరలు పెరిగిపోతాయన్నమాట. అలాగే మీరు చేపట్టేటటువంటి ప్రతి పనిలో అంటే ఒక ప్రాపర్టీ అయితే కానీ లేదంటే స్థలం కానీ ఇల్లు కానీ ఇలా ఏదైనా కానీ మీరు ఊహించిన దానికంటే కూడా దాన్ని ఎక్కువ ధరలకు చెప్పడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారు. అలాగే కొన్ని పనుల్లో మీరైతే బిజీగా గడుపుతారండి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశ భాగ్యం అనేది రేపటి రోజున మీకు తప్పకుండా రాసి పెట్టుంది. కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా ఇంకా ఎవరైతే మీరు మెచ్చినటువంటి అర్ధాంగో లేదంటే భర్తో ఇలా ఎవరైతే మీరు పొందాలని చెప్పి చాలా రోజుల నుండి ఆ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మీ జాతక ఫలితంలో తగినటువంటి వధూవరులను మీకు చక్కగా మీరు ఎంచుకోగలుగుతారు. ఇక భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కూడా ఉండాల్సిందే, అలాగే ఆరోగ్యం కూడా తప్పనిసరి. కాబట్టి ఇది చాలా అవసరం. కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది కూడా పూర్తిగా సహకరిస్తుందండి. మీ శరీరం చాలా చక్కగా మీకు ఉత్సాహభరితంగా ఉండడానికి కూడా మీరు క్రీడల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక పరంగా యోగా లాంటివి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, డిప్రెషన్లు ఇలాంటివి ఏవి కూడా మీ నుండి దూరం అయ్యేటటువంటి అంటే మిమ్మల్ని తాకేటటువంటి అవకాశం లేకుండా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయి. ఇక మీరు అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారనే చెప్పుకోవాలి. ఈ విధంగా అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయండి. అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక మంచి శుభవార్తే కదండి. ఆరోగ్యంగా మన యొక్క శరీరం అనేది మనకు సహకరించడం అనేది కూడా మనం అదృష్టంగానే భావించాలి. అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగ యోగం అయితే మీకు మీ జాతక ఫలితాల్లో రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగంలో మంచి
రోజుగా ప్రమోషన్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు అయితే నచ్చినటువంటి శుభవార్తలు అయితే రేపటి రోజున రాబోతున్నాయి, వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇది కూడా మంచి శుభవార్తే కదండి. ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశివారు రేపటి రోజున సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్రం పఠించుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మీ మనసు చాలా తేలికబడి చాలా అనుకూలంగా మీకు అనిపిస్తుంది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.